మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మానవత్వాన్ని చాటుకున్నారు. జమ్మాళ్లపల్లి అటవీ ప్రాంతంలో మూగజీవాల వేదనను చూసి వాటికి అరటిపళ్లని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూగజీవాల ఆకలి తీర్చడం ఎంతో ఆనందంగా ఉందని, మనుషులకు ఆకలిస్తే అడుగుతారు కానీ నోరు లేని మూగజీవాలు అడగలేవని పేర్కొన్నారు. అందుకే వానరాలకు అరటిపళ్లు పెట్టినట్టుగా తెలిపారు. లాగానే నేను ఆఫీసు కార్యాలయానికి మహబూబాబాద్కి వస్తుండగా జమాల్పల్లి అటవీ శాఖ నందనవనం దగ్గర చాలా వానర సైన్యం ఒక సైన్యంగా అంటే చాలా ఆకలితో అలమటిస్తూ ఈ వేసవి కాలంలో నాకు కనిపించడం జరిగింది. అప్పుడు నాకు ఒక ఆలోచన తట్టింది. ఏంటంటే వాటికి మనము మనుషులమై ఉండి మనం మా నోటి ద్వారా మనం చెప్పుకోగలుగుతాం, కానీ అవి జంతువులు కాబట్టి వాటికి మనం వాటి మనసుని తెలుసుకొని వాటి ఆకలిని తెలుసుకొని మనము మనుషులుగా ఒక ఏమంటారు వాటిని స్పందించాలని నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాను. అందులో భాగంగా ఈరోజు జమాల్పల్లి అటవీ శాఖ ముందున్న ఆ అంజన్నలకి, ఎందుకంటే ఈరోజు అంజన్న ఎందుకంటున్నానంటే ఈరోజు పవిత్ర దినం మంగళవారం, ఈరోజు ఆంజనేయ స్వామికి పవిత్ర దినమైన ముఖ్యమైన రోజు. అదే అంజన్నలకి నా చేత అంజన్న తీసుకో అనగానే, అంటే నేను ఒక ముస్లింని కావచ్చు కానీ ఈరోజు కుల మతాలకు అతీతంగా ఆకలి తీర్చాలి. మనం ఆకలి అనేదానికి కులం మతం లేదు. కానీ నేను ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం రోజు ఏమని పిలువను అని అంజన్న తీసుకో అనగానే అందరూ అంజన్నలు వచ్చి నా చేతి ఆహారాన్ని తీసుకోవడం, అరటి పండ్లను తీసుకోవడము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.